హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పండుకారంతో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి తయారు చేయబోతున్నాం. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ పచ్చడి కోసం మేము కిలో దోరగా ఉన్న టమాటాలను తీసుకున్నాము. దోరగా ఉన్న టమాటాలకు కండ బాగా ఉంటుంది. అది పచ్చడి నిల్వ ఉండటానికి బాగా తోడ్పడుతుంది. ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో ఒక్కొక్క టమాటాను బాగా తుడుచుకోండి. పచ్చడి చేసే ప్రాసెస్లో ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి బూజు పట్టేస్తుంది. అలా అన్ని టమాటాలను తుడిచి పక్కన పెట్టుకోండి. పచ్చడికి పండిన టమాటాలను వాడినా కూడా అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ టమాటాలను చూపిస్తున్నట్లుగా పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోండి. కోసిన ముక్కల్లోంచి లోపటి గింజలను ద్రావణాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొక పాత్రలోకి వేరు చేసుకోండి. ఇలా కోసిన ముక్కలన్నింటినీ విడివిడిగా ప్లేట్లలో పేర్చుకోవాలి. నేనిక్కడ 4 ప్లేట్లలో పేర్చుకున్నాను. వీటిని ఎండలో కనీసం 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న టమాటా గింజలు రసం ఉన్నాయి కదా, వాటిలో ఉప్పు చింతపండు వేసి స్టోర్ చేసుకుందాం. మనం తీసుకున్న టమాటాలకు నిమ్మపండు సైజ్ చింతపండు వేసుకోవాలి. నిజానికి ఈ రోజుల్లో టమాటాలకు పులుపు కాస్త తక్కువగా ఉండటం వలన ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి చింతపండును వాడుతున్నాం. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి గనక ఈ చింతపండుకి నార పొట్టు ఏదీ లేకుండా నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చింతపండుని టమాటా రసంలో వేసుకోండి. అలాగే దాదాపు 1/2 కప్పు కల్లుప్పు వేసుకోవాలి. పండుకారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. తక్కువైనా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు ఎండేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక్కరోజు పూర్తిగా ఎండిన తర్వాత 4 ప్లేట్లలో ఉన్న టమాటా ముక్కలు 2 ప్లేట్లలో అడ్జస్ట్ చేసేంతగా దగ్గర పడతాయి. ఎండిన టమాటా ముక్కల మీద రాత్రి గాలి ఆడేలాగా ఒక గంప గాని లేకపోతే ఒక పొడి బట్ట మీద వేసుకోండి. ప్లేట్తో గనక మూసేస్తే టమాటా ముక్కలు గాలి ఆడక ఖచ్చితంగా బూజు పట్టేస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులకు టమాటా ముక్కలు ఈ విధంగా పూర్తిగా ఎండిపోతాయి. అంటే మొదటి రోజు ఉదయం ఎండబెడితే 3వ రోజు సాయంత్రం మేము పచ్చడి పెట్టుకుంటున్నాం. పచ్చడి తాలింపు కోసం 1/4 కప్పు ఎల్లిపాయలను కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి. 3 రోజులు ఖచ్చితంగా ఎండబెట్టాలని ఏమీ లేదు. ముక్కలు ఎండ కొట్టేదాన్ని బట్టి త్వరగా కూడా ఎండొచ్చు. మనం ఫ్రిడ్జ్లో టమాటా రసం, చింతపండు, ఉప్పు మిశ్రమం పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీ కారానికి తగ్గట్టుగా రుబ్బుకున్న పండు మిరం వేసుకోండి. మాకిక్కడ చూపిస్తున్న గరిటెతో దాదాపు 4 గరిటెల పండుకారం పట్టింది. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతి పొడి, టీ స్పూన్ ఆవ పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా రుబ్బుకోండి. ఇందులో ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. పచ్చడికి అవసరమైన పండుకారం ఎలా తయారు చేయాలో ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, చూసేయండి. ఈ పచ్చడిని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 15-20 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోండి. మీకు ఇష్టమైతే పొట్టుతోనే వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. కడాయిలో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. పచ్చడిలో నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి. నూనె వేడయ్యాక 2.5 టీ స్పూన్ల ఆవాలు వేసుకోండి. అలాగే టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ మిరిపిత్తులు వేసి 1 నిమిషం వేపుకోండి. అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేపుకోండి. చివర్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. తాలింపు చల్లారాక పచ్చడిలో వేసి కలుపుకుంటే అంతే, ఎంతో రుచికరమైన పండుకారం టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి, ఉప్మాలోకి, ముఖ్యంగా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.
ఈ పచ్చడిని గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. టమాటా పచ్చడి నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.